ఉన్నానంటూ తాజాగా దానం నాగేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యేలు పార్టీ మారమని స్వయంగా చెబుతున్నా స్పీకర్ మాత్రం వారు పార్టీ మారలేదని చెప్పడం సరైంది కాదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. దానం నాగేందర్ వ్యాఖ్యలను స్పీకర్ పరిగణలోనికి తీసుకోవాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటు వేయాలంటున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకరు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి 5 ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే వాళ్ళు పార్టీ మారలేదు, టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్లు కూడా కొట్టివేయడం జరిగింది. అయితే ఈరోజు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి అంటే స్పీకర్ గారు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఒక 5 విషయంలో నిర్ణయం తీసుకున్నారు, మిగతా వాళ్ళ విషయంలో తీసుకోలేదు. ఈరోజు దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అంటే స్పీకర్ గారి వైఖరి ఎట్లా ఉందంటే, దానం నాగేందర్ గారు మాట్లాడినటువంటిది సాక్షాత్తు ఆయన నోటి నుంచి మాట్లాడినాక కూడా, నేను కాంగ్రెస్లో ఉన్నా అన్నాక కూడా నాకేం ఆధారాలు లేవని మాట్లాడేటట్లుంది ఆయన. ఇక దాని మీద ఇప్పుడు బహిరంగంగా మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా వాళ్ళందరూ కూడా మేము అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరినామని వివిధ సందర్భాలలో పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ప్రకటించినారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చేతుల మీదుగా కండువా వేసుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే తొడలు కొట్టి మరీ చెప్పినాడు, ఇక మీరు కాచుకోండి, మీ దగ్గర ఎవడు మిగలడు, అందరిని నేను తీసేసుకుంటున్నా అని చెప్పి మాట్లాడి కదా ఇవన్నీ వచ్చినాయి కదా ఇవన్నీ. మరి ఇవన్నీ ఆధారాలు కావా? ఈ ఆధారాలన్నీ ఉండగా ఇవి ఏవి ఆధారాలే కావు, అసలు ఆధారాలు లేవు. కాబట్టి వాళ్ళు మారినట్లు ఆధారాలు లేవు, అదే పార్టీలో ఉన్నారు వాళ్ళు. ఆయన ఆ రకమైన తీర్పిస్తే నవ్వుకుంటున్నారు జనం. సో ఇప్పుడు దానం నాగేందర్ గారు స్వయంగా ఆయన నోటి నుంచి ఆయన మాట్లాడినారు, నేను ఉన్నాను కాంగ్రెస్లోనే ఉన్నాను అని మాట్లాడినారు. దాని మీద ముఖ్యమంత్రి స్పీకర్ ఏం మాట్లాడతారో చూద్దాం. అంటే ఇప్పుడు దానం మాట్లాడిన దాన్ని చూస్తే స్పీకర్ కూడా, అంటే స్పీకర్ ఏదైతే నిర్ణయం ప్రకటించారో దాన్ని కూడా తప్పుపట్టే విధంగా ఉంది. అదేవిధంగా సీఎం చెప్పిన మాటలు కూడా తప్పు అన్నట్టుగానే ఉంది. దీన్ని 100% అదే. ఇప్పుడు దానం నాగేందర్ గారు మాట్లాడిన మాటకు ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. అదేవిధంగా స్పీకర్ గారు తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటారా, ఏం చేస్తారో చూద్దాం. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ఏమన్నా అంటే మళ్ళీ స్పీకర్కి ఏమైనా వినతి పత్రం ఇస్తారా, లేకపోతే కోర్టుకి ఏమైనా వెళ్ళే అవకాశం? దాని మీద చర్చించలేదు, ఇంకా చూద్దాం, లెట్ us see. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయి, అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు క్లియర్గా మేము పార్టీ మారామని చెప్తున్నప్పుడు కూడా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? అంటే స్పీకర్ తప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తున్నారా, లేకపోతే సీఎం తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారా? దీనిపై ప్రజలు అంతా గమనిస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సాయిరామ్తో రామ్ నరేష్, మహాన్యూస్, తెలంగాణ భవన్ నుంచి.